నేను ఒక మాట చెప్తున్నాను వినండి. పదనారాము నుండి యాకోబు బయలుదేరాడు తన భార్య బిడ్డలతో బేతేలునకు వెళ్ళటానికి. బేతేలు అంటే దేవుడు దర్శించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడిని ఆదరించే స్థలం, దేవుని ముఖ దర్శనము కలిగే చోటు బేతేలు. పదనారాము అంటే డౌన్ఫాల్, లోతైన మైదానం. ఆధ్యాత్మిక జీవితంలో పతనవస్థను చూయిస్తుంది పదనారాము. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితిని చూయిస్తుంది బేతేలు. ఇప్పుడు యాకోబు దేవుని చేత దర్శించబడి 20 సంవత్సరాలు పదనారామును ఉన్నటువంటి ఆధ్యాత్మిక పతనవస్థకు గురైనటువంటి ఆధ్యాత్మిక పతనవస్థలో దిగజారిపోయిన స్థితిలో ఉన్న యాకోబు తన భార్యలు బిడ్డలను వెంటబెట్టుకొని ఆ లోతైన మైదానం, ఆధ్యాత్మికతలో పతనవస్థకు దిగిన అనుభవం నుండి యాకోబు తన భార్య బిడ్డలను తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత యాకోబు తన మామ లాబాను తను వెంబడిస్తూ వచ్చాడు. ఏమిరా బాబు అంటే నా గృహదేవతలు పోయినాయి అన్నాడు. ఆ గృహదేవతలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ విగ్రహాలు రాహేలు దగ్గర ఉన్నాయి. రాహేలు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తన తండ్రి ఎదుక్కుంటూ వచ్చినప్పుడు ఆ విగ్రహాలు అతనికి ఇచ్చేస్తుంటే బాగుండేది. కానీ ఆ విగ్రహాలను మూటలో కట్టి దాని మీద కూర్చుండి తన తండ్రితో నేను కడగా ఉన్నాను అని చెప్పేసింది, లేవలేనని చెప్పేసింది. నేను అంటాను, దేవుడు రాహేలును ప్రేమించాడు. హలో, దేవుడు రాహేలును ప్రేమించి, రాహేలు అమ్మా నువ్వు బేతేలుకి వెళ్తున్నావమ్మా, ఆధ్యాత్మికతలో ఒక ఉన్నత స్థితికి వెళ్తున్నావు, భక్తిలో, ప్రతిష్టతలో, వైరాగ్యంలో, సమర్పణలో ఒక ఉన్నత స్థితికి నువ్వు వెళ్తున్నావు. దేవుడు నిన్ను దర్శించే చోటుకి వెళ్తున్నావు, దేవుని పర్వతానికి వెళ్తున్నావు. అదిగో సియోను వైపు నీ ప్రయాణం సాగుతుంది. కాబట్టి రాహేలు, ఈ విగ్రహాలతో నువ్వు ప్రయాణం అవ్వడం నీకు మంచిది కాదు అని చెప్పి దేవుడు తన తండ్రిని పంపించాడు. అంటే ఆ విగ్రహాలను విడిచిపెట్టడానికి దేవుడు రాహేలుకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు రాహేలుకి ఇచ్చిన అవకాశాన్ని రాహేలు ఉపయోగించుకోలేదు. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? ఆ విగ్రహాలు ఎక్కడి దగ్గర దొరకలేదు. ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం అయిపోయింది. బేతేలుకి వెళ్ళక మునిపే రాహేలు మరణించిందండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెల్లెమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దైవజనుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న. ఆ విగ్రహముతో నువ్వు సియోను చేరుకోలేవు. దేవుని కన్నా ఎక్కువగా కోరుకుంటున్నా నీ మనసు దేన్ని కోరుకుంటుందో నీకు తెలుసా? అది నీ జీవితంలో ఒక విగ్రహం. ఆధ్యాత్మిక విషయాల కన్నా ఎక్కువ శ్రద్ధ నువ్వు దేని మీద చూపుతున్నావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. నేను ఈ మాట చెబుతున్నప్పుడు నీకు అర్థమైపోవాలి. ఒకప్పుడు భక్తి మీద, విశ్వాసం మీద, పరిశుద్ధత మీద, సమర్పణ మీద, వైరాగ్యం మీద, ప్రతిష్టత మీద భక్తి నిలిపే దానివి నీవు. కానీ ఈరోజు నీ మనస్సు దేని మీదో నిలుపుతున్నావు? ధనం మీదనో, వెండి మీదనో, బంగారం మీదనో, పిల్లల భవిష్యత్తు మీదనో, ప్రాపంచిక విషయాల మీదనో, లోక సంబంధమైన ఐకిక విచారాల మీదనో నువ్వు శ్రద్ధ నిలుపుతున్నావు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాం, ఎలా ఈ జీవితం మనుగడ? నీ మనసు దేని మీద శ్రద్ధ నిలుపుతున్నావో మరలా చెప్తున్నా, ఎక్కువగా నీ మనసు దేని మీదకు వెళ్తుందో, దేని మీద శ్రద్ధ నిలుపుతున్నావో అదే నీ మనసులో ఒక విగ్రహం.
నీ మనసు మాటి మాటికి పెక్కు పర్యాయాలు దేన్ని కోరుకుంటుందో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా నువ్వెవరిని ఆరాధిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. నీవు దేవుని కన్నా ఎక్కువగా ఒక మనుష్యుణ్ణి ఇష్టపడిన అది నీ జీవితంలో ఒక విగ్రహమే. ఇటీవల కాలంలో నేను ఒక మాట విన్నాను. ఒక యవనస్తురాలు తాను మొదట ఒక వ్యక్తిని ప్రేమించిందట, రెండవసారి మరొక వ్యక్తిని ప్రేమించిందట. మొదటి ప్రేమించిన వాడు పోయాడు మోసం చేసి, రెండవసారి ప్రేమించిన వాడు దక్కలేదు, మూడవసారి ప్రేమించిన వాడు దక్కలేదు. చాలా ప్రార్థన చేసేది, సండే స్కూల్ నడిపించేది, యూత్ మీటింగ్ రన్ చేసేది. కానీ ఆమె ప్రేమిస్తున్న వాడు ఎవడో ఆమెకు దక్కట్లేదని దేవుడు నాకు ఏం చేశాడని చెప్పేసి ప్రార్థన, భక్తి, విశ్వాసం అన్నీ మానేసి అశ్లీలతలను చూస్తూ లోకంతో భ్రష్టత్వంతో కలిసిపోయిన ఒక యవనస్తురాలు దుస్థితిని గురించి నేను విన్నప్పుడు దుఃఖపడ్డాను. అంటే అర్థం ఏంటి? అసలు ఆ మొదటి విగ్రహాన్ని నిలుపుకోవడమే, మొదటి బాయ్ ఫ్రెండ్ నిలుపుకోవడమే ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని మొదటి రోజుని విడిచిపెడితే బాగుండేది. ఆ మొదటి విగ్రహాన్ని విడిచిపెట్టలేదు. రెండో విగ్రహం, మూడో విగ్రహాలు నిలుపుకుంటూ వచ్చింది. ఆఖరికి ఆ విగ్రహాలు దేవుని నుండి పూర్తిగా వారిని, ఆమెను వెనుతిరిగేటట్టు చేశాయి. యవనస్తుడారా, ప్రియ సోదరుడా, సోదరి, విగ్రహాన్ని విడిచిపెట్టగలవా? దెస్సలోనికై సంఘాన్ని గూర్చి పౌలు అపోస్తలుడు రాస్తూ, మీరు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెస్సలోనికై బిడ్డలు ఏం చేశారంటండి? విగ్రహములను విడిచి దేవుని వైపు తిరిగారట. అర్థమయ్యింది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి, ఆఖరి రాత్రి, సవల ఆఖరి రాత్రి, నువ్వు విడిచిపెట్టవలసిన విగ్రహం ఏదో నువ్వు విడిచిపెట్టవు. లేకపోతే బేతేలుకు వెళ్ళక మునిపే మార్గమధ్యములో నువ్వు నష్టపోతావు. జాగ్రత్త. దేవుని ముఖదర్శనం చేయక మునిపే, నిత్య సియోనులో ఆయన కలుసుకోక మునిపే, బేతేలుకు వెళ్ళక మునిపే మార్గమధ్యములో నీ జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది. చెలిమా, నీ హృదయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఎన్ని? ఒకరోజు దేవుడు యెహెజ్కేలును తీసుకొని వెళ్ళి ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అది ఒక పరిశుద్ధ మందిరం. ఆ పరిశుద్ధ మందిరములో ఆవరణ ద్వారము అవతల, ఆవరణ ద్వారం అవతల ఉండేదేంటి? మీరు మాట్లాడాలండి, అలా మౌనంగా ఉంటే ఎలా? మందిరం ఎన్ని భాగాలు? 3 భాగాలు. 1 ఆవరణం, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. మరి ఆవరణ ద్వారం అవతల ఉండేదేంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముండాలి? వాక్య ప్రకారం పరిశుద్ధ స్థలంలో ఏముండాలి? సన్నిధి బల్ల ఉండాలి, దీపవృక్షం ఉండాలి, ధూపవేదిక ఉండాలి. కానీ ఆ పరిశుద్ధ స్థలంలో ఏముందో తెలుసునా? రోషము పుట్టించు విగ్రహం. దేవునికి రోషము పుట్టిస్తున్న విగ్రహం ఉందట. దేవుడు చూశాడు, యెహెజ్కేలుతో చెబుతున్నాడు, యెహెజ్కేలు, ఇదిగో ఇది నా పరిశుద్ధ ఆలయము, నేను నివసించే ఆలయము. ఈ పరిశుద్ధ ఆలయములో అదిగో ఆవరణ ద్వారము లోపల ఉన్న ఆలయము చూడు, ఆ పరిశుద్ధ స్థలము చూడు. ఆ పరిశుద్ధ స్థలములో ఉండవలసింది సన్నిధి బల్ల. ఆ సన్నిధి బల్ల మీద 12 జీవపు రొట్టెలు, అదిగో దీపవృక్షం. సన్నిధి బల్ల మీద ఆ పరిశుద్ధ స్థలం ఉండవలసింది ధూపవేదిక. కానీ ఈ పరిశుద్ధ స్థలంలో సన్నిధి బల్ల లేదు. సన్నిధి బల్ల దేనికి సూచనంటే ఆది అపోస్తల ఉపదేశ క్రమానికి సూచన. దీపవృక్షం దేనికి సూచనంటే ఆత్మ నింపుదలకు సూచన. మరి ధూపవేదిక దేనికి సూచన? ప్రార్థనకు సూచన. అంటే పరిశుద్ధ స్థలంలో ఉండవలసిందేంటి?
ఆది అపొస్తలుల ఉపదేశ క్రమం, ప్రార్థనా జీవితం, ఆది అపొస్తలుల ఉపదేశ క్రమంతో కూడిన ప్రార్థనా జీవితం, ఆది అపొస్తలుల ఉపదేశంతో కూడిన ఆత్మాభిషేకముతో కూడిన ఆత్మ నింపుదల, ఇవేమీ లేవు. మరి ఏముంది? విగ్రహం ఉంది. ఎహెజ్కేలు 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ విగ్రహము కూడా దేవునికి రోషాన్ని పుట్టిస్తుందట. ఈ రాత్రి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయములు, మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయమైన మీ దేహములో, వినండి, పరిశుద్ధాత్మకు ఆలయమైన మీ దేహములో ఆది అపొస్తలుల ఉపదేశంతో కూడిన క్రమమైన జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ఆత్మాభిషేకంతో నింపబడిన జీవితం ఉండాలి. దానికి ప్రతిగా మీ హృదయంలో ఏమున్నాయి? దేవునికి రోషాన్ని పుట్టిస్తున్న విగ్రహం. నువ్వు ఎక్కువగా మోసపడుతున్నావే, ఆ వస్తువు అదే విగ్రహం. నువ్వు ఎక్కువగా కోరుకుంటున్నావే, ఎక్కువగా ఇష్టపడుతున్నావే, అదే విగ్రహం. నీ హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ విగ్రహం దేవునికి రోషాన్ని పుట్టిస్తుంది. అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. రోషం పుట్టించడం వల్ల దేవుడు ఎహెజ్కేలుతో చెప్తున్నాడు, నేను ఈ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంది? దేవునికి రోషము పుట్టిస్తున్న ఒక విగ్రహం. మన హృదయాంతరంగాల్లో నువ్వు నిలుపుకున్న విగ్రహాలు, నువ్వు విడిచిపెట్టిన విగ్రహాలు దేవునికి రోషాన్ని పుట్టించటం లేదని నువ్వు అనుకుంటున్నావా? నీ లంచగొండితనమే ఒక విగ్రహారాధన, దాన్ని వదులుకోలేకపోయావు. నీ అక్రమ సంబంధం ఒక విగ్రహం, దాన్ని వదులుకోలేకపోయావు, దాన్ని విడిచిపెట్టలేదు నీవు. నీ అక్రమ సంపాదన, లంచాలు, అవన్నీ మోసపూరితమైన అనుభవాలు, ఇవన్నీ విగ్రహాలు కావా? వీటన్నిటిని మనస్సులో నిలుపుకొని, పరిశుద్ధ స్థలంలో నిలుపుకొని, దేవుని నివాస స్థలమైనటువంటి మీ హృదయాంతరంగాల్లో నిలుపుకొని మీరు దేవునిని ఆరాధిస్తుంటే ఆయన సంతోషిస్తాడని నీవెలా అనుకుంటున్నావు? దేవునినే మోసం చేస్తావా? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తుతారో అదే పంట కోస్తారు. చెల్లుమా, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి విగ్రహములను విడిచిపెట్టవలసిన దినమని ప్రకటిస్తున్నాను. ఆమెను చెప్పండారా? విగ్రహములను విడిచిపెట్టండి. విగ్రహములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగండి. విగ్రహములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగండి. లేకపోతే మీ పరిశుద్ధ స్థలాలను, మీ జీవితాలను విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోతాడు. ఏది నీకు అవసరం? నీవు విగ్రహాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుతావా, లేదా నిన్నే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? నీ నిర్ణయం నువ్వే చేసుకో. అర్థమైంది అన్న వాళ్ళు యేసయ్యకు స్తోత్రం చెప్పండి.